హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఒక గుహలో నుండి 14 క్షేత్రాలకు సొరంగ మార్గాలు ఉన్నాయంటే నమ్ముతారా మీరు? ఉన్నాయి. ఈరోజు మనం అదే ఈ వీడియోలో చూడబోతున్నాము. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఛానల్ అయితే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా చాలా వీడియోస్ వస్తాయి ఇట్లాంటివి. అండ్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. సో మీ అందరికీ తెలిసే ఉంటుంది, అందరికీ తెలిసిన పేరే పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి. అదే బ్రహ్మం గారి మఠంకి అయితే ఈరోజు వెళ్తున్నాము. సో యాగంటి లాస్ట్ వీడియో చూడండి, అక్కడ నుంచి ఒక 5 కిలోమీటర్స్ ఉంటుంది. సో ఈ ప్లేస్ అయితే రవ్వలకొండ అనే గ్రామంలో ఉంటుంది. అండ్ బనగానపల్లె, కర్నూలు డిస్టిక్ బనగానపల్లె నుండి ఒక 5 కిలోమీటర్స్లో రవ్వలకొండ ఉంటుంది. ఆ రవ్వలకొండలో ఈ బ్రహ్మం గారి మఠం ఉంటుంది. అది ఒక స్వరంగ మార్గం అన్నట్టు, అది ఒక గుహలో ఉంటుంది. ఆ గుహలో నుంచి 14 క్షేత్రాలకు దారి ఉంటుంది. దాని స్టోరీ ఏంటంటే, అక్షమాంబ గారు అని ఉంటారు, తెలుసు కదా మీ అందరికీ. అక్షమాంబ గారి దగ్గర బ్రహ్మం గారు ఆవులు కాసేవాడు, అక్షమాంబ గారి దగ్గర పనిచేసేవాడు అన్నట్టు. ఆ ఆవులన్నింటిని తీసుకొని పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు రవ్వలకొండ మీదకి వెళ్ళేవాడు ఆవులు కాయడానికి. అక్కడ వెళ్ళిన తర్వాత ఆ ఆవులన్నిటికీ ఒక రౌండ్ సర్కిల్ లాగా గీసి, ఆ రౌండ్ సర్కిల్లో నుండి ఆవులు అక్కడే మేత మేయాలి, ఆ రౌండ్ సర్కిల్ బయటకు రాకూడదు అని ఆ రౌండ్ సర్కిల్ గీసి ఆయన పోయి ఒక గుహ తవ్వుకొని ఆ గుహలో కూర్చొని తాళపత్ర గంధాల మీద కాలజ్ఞానం రాస్తారన్నమాట. ఆయన అలా చేసేసరికి అక్కడ ఆ ఊర్లో ఉన్న ప్రజలందరూ ఏం చేశారు, కొంతమంది అక్షమాంబ గారి దగ్గరికి వెళ్ళి అక్షమాంబ గారికి ఇలా చేస్తున్నాడు బ్రహ్మం గారు, ఆవులన్నిటినీ అక్కడ వదిలేసి ఆయన ఎక్కడికో వెళ్ళిపోతున్నాడు, ఆయన పని ఆయన చూసుకుంటుండు అని చెప్పేసరికి అక్షమాంబ గారు ఏం చేశారంటే, ఆమె సరే ఏం చేస్తుండో చూద్దామని రవ్వలకొండ మీదకి వెళ్తుంది. బనగానపల్లె నుండి రవ్వలకొండ దగ్గరికి వెళ్ళంగానే అక్కడ ఒక గుహ కనిపిస్తుంది. ఆ గుహ చూడగానే ఆమె ఆ గుహ లోపలికి పోతుంది. ఆ గుహ లోపలికి వెళ్ళంగానే ఏమవుతుంది, బ్రహ్మం గారు ఒక విరాట స్వరూపుడై ఆమెకు దర్శనమిస్తాడు. అండ్ ఆ గుహలో 14 క్షేత్రాలకు దారులు ఉన్నాయని ఆమె గమనిస్తుంది. సో అక్కడికే ఇప్పుడు మనం వెళ్తున్నాం. అండ్ అది అక్కడ విజువల్స్ కూడా ఉన్నాయంట. అంటే అక్కడ ఎట్లా అంటే, మన అక్షమాంబ గారు బ్రహ్మం గారు కూర్చొని కాలజ్ఞానం రాసేటప్పుడు ఆ విజువల్స్ ఉన్నాయంట. అంటే అట్లాంటి బొమ్మలు ఉన్నాయంట. సో అది నిజమా కాదా, ఆయన 14 క్షేత్రాలకు దారి ఉందా లేదా అని చూద్దాం వెళ్ళి. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగుంటుంది. అండ్ ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏదైనా కావాలంటే కింద కామెంట్లో మెన్షన్ చేయండి. చలో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. మంచిగా పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చెట్టు కింద కూర్చొని మంచిగా తింటున్నాం. అన్నదానం, నిత్య అన్నదానం రోజు పెడతారని ఇక్కడ. తిన్నాక కథం మనం ఇక పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారిని చూడడానికి వెళ్ళిపోదాం. సో ఇదైతే ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల డిస్టిక్లో రవ్వలకొండ అనే గ్రామము. రోడ్లు అయితే ఎట్లున్నాయంటే అసలు రోడే లేదు. ఇంత పెద్ద ఫేమస్ గుడిని రోడ్ వేయకుండా ఇంతవరకు ఏం చేస్తారో నాకు అర్థమవుతలేదు. కానీ అస్సలు రోడ్ లేదు, మొత్తం రాళ్ళు, కంకర రాళ్ళు ఉంటాయి చూడు, అట్లుంది రోడ్ మొత్తం. ఘాట్ రోడ్, మళ్ళీ కంకర రాళ్ళు, ఘాట్ రోడ్. అది ఒక కిలోమీటర్ కాదు, అట్లా ఒక 5 కిలోమీటర్లు ఉంటుంది దగ్గర. ఇంత పెద్ద ఫేమస్ గుడిని ఎట్లా ఫేమస్ చేయకుండా, అంటే ఇంత చేయకుండా ఉంటుందో నాకు అర్థమవుతలేదు. సో మనమైతే ఇప్పుడు చూసేద్దాం, లోపలికి వెళ్ళేలా. సో ఇక్కడే కూర్చొని తిన్నాం మేము ఇప్పుడైతే. సో ఇదంతా అన్నదానంకే అంటే వెళ్ళాలి మనం. ఇది పార్కింగ్ కార్లు, మనం అటు వెళ్ళాలి ఇప్పుడు. రవ్వలకొండ. సో అక్కడ అది వినిపిస్తుందా మైక్, అదైతే ఎప్పుడు ఆన్లోనే ఉంది. అండ్ ఇంకోటి, మన ఎవరైనా అన్నదానంకి ఇస్తే, డబ్బులు ఇస్తే వాళ్ళ పేర్లు చదువుతారు. అంకుల్ ఇంతకు మాట్లాడుతూ చెప్పే కదా, ఇట్లా పోవాలి, చాలా లోపలికి నడవాలి. కనిపిస్తుంది ఆ చెట్టు కాంచెలు ఇప్పుడు మనం కిందికి దిగుతాం. సో ఇప్పుడు కింద నడుస్తున్నామా, ఇదంతా కింద, అంటే ఈ కిందకి వెళ్తాం అన్నట్టు. ఇప్పుడు ఆ చెట్టు కాంచెలు కిందకి వెళ్తాం. సో ఇక్కడ టికెట్ తీసుకోవాలి. టికెట్ ఎంతనో, టికెట్ ఎంత సురేష్? 10 రూపీస్. 10 రూపీస్ అక్కడ ఉంది. ఇది కాదు ఇక్కడ నుంచి వెళ్ళి. బాబోయ్,
లోపలికి వెళ్తాం ఇప్పుడు మొత్తం వేరే ఉంటుంది కథ. ఈ చెట్టు హైలైట్ ఉంది కానీ ఇది అవును చాలా బాగుంది ఇది. వెళ్ళాలి ఇట్లా ఇప్పుడు కిందకి వెళ్ళడే కిందకి వెళ్ళడే కిందకి వెళ్ళడే కిందకి వెళ్ళడే. ఈ చెట్టు చూసిరా, ఈ చెట్టు వేర్లు కూడా ఎవరికి తెలియదు ఎక్కడి వరకు ఉన్నాయో, అది పోతూనే ఉన్నాయంట. ఎవరికి కూడా ఇంతవరకు చెట్టు వేర్లు దొరకలేదంట. రమ్మో చూడు మెట్లు ఎట్లున్నాయో. వామ్మో మళ్ళీ అడిగాడు వెళ్ళండి. ఎక్కండి 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 భయ్ ఎక్కండి. కరెక్ట్ వేయలేదనుకో అడుగు కింద పడుడే. ఎక్కడ పెట్టేసి కింద ఉంటాయి వాటర్. అవునా దా వాళ్ళు వస్తలేరు, నువ్వు ప్రకాష్ రాజ్ లెక్క చేయకుదా. రావట్లేదు ఇవ్వాలి కనిపిస్తలేరా రా. ఇగో గుహ అయితే కిందికి వేదాకి ఇక్కడ వీడియో రన్ కావాలి, స్టోరీ అంతా చెప్పాలి. ఒరి అవునా, ఇది నిలబడడానికి కూడా ప్లేస్ లేదు. రైటా లెఫ్టా మనం? ఇగో దారి. అరే కింద పడేది కాదు ఇది, ఆయన పైంది ఇది. అయితా మహానందికి దారి ఇప్పటిదాకా వచ్చినామంటే అక్కడనా? ఓ నా లాస్ట్ వీడియోలో చూడండి, మహానంది ఇక్కడ వాటర్ వస్తాయి చూడండి, దానికి దారి అంటే ఇది. ఇది కోనేరు. కోనేరు అంటే మనం ఇక్కడదా? ఏ కోనేరు తెలియదు కానీ యాగంటికి దారి. ఈ విధంగా ఈ గుహ లోపలికి నుండి 14 క్షేత్రాలకు దారులు ఉండేవి. ఎవడన్నా పోయే సాహసం చేస్తేనా వేరే ఉంటుంది. అచ్చమాంబ గారు బ్రహ్మం గారిని చూసిన స్థలం అంటే ఇటు పోవచ్చుదా, ఇటు పోవచ్చు. స్వయంభు గణపతి, ఇవో స్వయంభు గణపతి. నాకు భయం అవుతుంది, ఎవరు లేరు అసలు ఇక్కడ. సో నేను చెప్పా కదా వీడియో స్టార్టింగ్లో అక్షమాంబ గారు వీరబ్రహ్మేంద్ర స్వామి గారిని చూస్తారని. సో ఇదే అక్షమాంబ గారి లైవ్ విజువల్స్ అని చెప్పిన కదా. సో ఇక్కడ నుంచి అక్షమాంబ గారు వచ్చిన తర్వాత ఇక్కడ నిల్చొని అక్కడ లోపల వీరబ్రహ్మేంద్ర స్వామి గారు కూర్చొని తాటి పత్రాల మీద కాలజ్ఞానం రాస్తారనమాట. సో వచ్చి అక్కడ నుండి అక్షమాంబ గారు చూసి షాక్ అవుతుంది అన్నమాట. అవే ఈ లైవ్ విజువల్స్. అక్కడ కనిపిస్తుంది కదా అది వీరబ్రహ్మేంద్ర స్వామి, అండ్ ఇక్కడ వెనకాల చూపించింది అయితే అక్షమాంబ గారు. ఆ విజువల్స్ చూసి షాక్ అవుతుంది. ఇవే లైవ్ విజువల్స్ నేను చెప్పినవి. అదే చూసిన అదే చూసిన ఇటు గింతేనా చూసిన. వామ్మో స్వామి గారు ఉపయోగించిన కొలను శ్రీశైలానికి దారి ఇట్లోని, కానీ ఇక్కడ క్లోజ్ ఉంది మామ. అయ్యో అక్కడ చిన్న హోల్ ఉంది, అల్లకెళ్ళి పోవాలని అనుకుంటా. ఇగో శ్రీశైలానికి దారట, ఇక్కడ నుంచి శ్రీశైలం పోవచ్చు. ఇలా వాటర్ లేవు. ఇప్పుడు చూపించిన కోనేరులో అయితే అక్కడ వాటర్ ఉండేవి. ఆ వాటర్ తాగేవారు కూడా ఆ వాటర్ దగ్గరికి ఎవరిని పోనిచ్చేవారు కాదండి, ఎందుకంటే డర్టీ అవుతాయని. ఈ గుహ లోపలికి, ఈ గుహ ఎక్కడుంది, ఈ గుహ లోపలికి వెళ్ళి ఎవరు పోతుర్రు ఎట్లా అని తెలుసుకోవడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదైతే ఒక చరిత్రకమైన రవ్వలకొండ గ్రామంలో ఉంది. సో మీరు చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఇదైతే ఒక వండరే అని చెప్పుకోవాలి. లోపలికి వెళ్ళి 14 క్షేత్రాలకు దారులు ఉన్నాయి. నేను అన్నీ చూపించలేదు, ఎందుకంటే ఎక్కడి వరకు వీలైతే అక్కడి వరకే చూపించాను. కొన్ని మూసుకపోయినాయి దారులు. నేను చూపించిన కదా ఇందాక, మహానందికి, శ్రీశైలంకి, కోనేరుకి, ఇక్కడున్న స్వయంభు గణపతి దానికి వీరభద్రమ స్వామి నేను చూపించిన గుహలలోకి వెళ్ళి పోయిందంట. నేను కూడా ఒకసారి పోవడానికి ట్రై చేస్తాను, మీరు సపోర్ట్ చేయండి. పక్క పోతా, ఏదో ఒక దాంట్లో పోవడానికి ట్రై చేస్తా.
కానీ అవి చిన్న చిన్నగా ఉన్నాయి, ఇట్లా పోయినా అంటే మూసుకపోయినాయేమో, చిన్న ఉన్నాయి. ఇప్పుడైతే నేను చూసింది అయితే కొన్ని అలా పోతేనే భయం అవుతుంది, ఒక్కరు పోతేనే అయితే మస్తు భయం అవుతుంది. అందులో చెమటలు చూడండి ఎట్లా వస్తున్నాయి. ఈ చెట్టు ఇట్లా కట్టి ఇట్లా వేసిరంటే ఎన్ని సంవత్సరాలు ఉందో అని ఇదే హైలైట్ అసలు. అదే ఇక్కడ ఎంత లోతుకు అది ఎంత లోతుపోయినా తెలియదు, ఇంత తీసి ఇంకా లోతు తీసి అది చాలా గ్రేట్. అంటే పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి యాగంటి. కానీ ఇంత అయి ఉండి కూడా నేను పోయేటప్పుడు రోడ్లు చూపిస్తాను మీకు. రవ్వలకొండ యాగంటి పక్కన, యాగంటి ఇక్కడ నుంచి యాగంటికి కూడా ఉంది అండర్ గ్రౌండ్ మెట్రో వేసుకొని పోయినప్పుడు భయ్య వీరబ్రహ్మేంద్ర స్వామి భయ్య. అంటే ఇప్పుడు వేసిరు కానీ మన అండర్ గ్రౌండ్ మెట్రోలు, ఊపర్ గ్రౌండ్ మెట్రోలు వీరబ్రహ్మేంద్ర స్వామి పాతకాలం వాళ్ళు, కుళ్ళు కుతుబ్ షా వాళ్ళు, పెద్ద నవాబులు అప్పట్లోనే పోయేటోళ్ళు. నేను పోయేటప్పుడు ఈ రోడ్ చూపిస్తా ఎట్లుంటుందో. కొత్తగా కడుతుర్రు వీరబ్రహ్మేంద్ర స్వామికి, పూర్తయినట్టు కానీ ఓపెన్ చేయలే అనుకుంటా. అంటే ఎవరైతే పోతలేరు. చెప్పిన రోడ్లు చూపిస్తాను పోయేటప్పుడు. ఇవే రోడ్లు ఎక్కడికి పోతున్నాం అంటే బ్రహ్మం గారు కాలజ్ఞానం దాచిపెట్టినాడు చెట్టు దగ్గరికి పోతున్నాం.